హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనము స్టాక్ మార్కెట్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు యాజ్ యూజువల్గా మీరు కనుక నా ఛానల్కి న్యూ ఎవరైతే అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వగలరు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ బాక్స్లో రాయచ్చు గైస్. ఓకే, ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఈరోజు అయితే ఇది ట్రేడింగ్ లైవ్ సెషన్ అనమాట. సో లాస్ట్ 1 వీక్ నుంచి మనకి ట్రేడింగ్ అనేది సో చాలా వోల్టైల్గా జరుగుతుంది. సో ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, సో ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు నా ఈక్విటీ సెగ్మెంట్ ఇది. సో నా ఈక్విటీ సెగ్మెంట్ నేను మీకు చూపిస్తాను. సో కంప్లీట్ టోటల్ అన్ని లాస్లో ఉన్నాయి ఇక్కడ. సో మీరు గమనించవచ్చు. సో టోటల్ అన్ని లాస్లో ఉన్నాయి. సో 63 మూన్స్ అనేది ఆల్మోస్ట్ నాకు 400 వరకు ప్రాఫిట్ వచ్చింది. బట్ నా ఇక్కడ చూసి మీరు మళ్ళీ అది 30 రూపీస్ లాస్లోకి వెళ్ళిపోయింది. సో 400 ప్రాఫిట్ అంటే అది ఆల్మోస్ట్ 150 వరకు వెళ్ళొచ్చింది. అండ్ అదాని పవర్ కూడా అంతే. సో నేను 27 రూపీస్ కొన్నాను, బట్ యాజ్ యూజువల్గా ఇది డిక్రీజ్ అయిపోయింది 22 రూపీస్ దగ్గరికి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 21.60 దగ్గర ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ 53 షేర్స్ అనేది కొన్నాను అనమాట. సో యాజ్ యూజువల్గా సో ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా, సో ఈ బ్యాంక్కి లాస్ అనేది రావడం జరిగింది. సో అందుకే స్టాక్ ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది. సో ఆర్ సిస్టమ్స్ అనేది నేను బై మిస్టేక్లో ఇది కొన్నాను. సో అప్పుడు నాకు అసలు ఐడియానే లేదనమాట. సో ఇది కొనేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది, బట్ ప్రైస్ అయితే అలానే డిక్రీజ్ అవుతూనే ఉంది. బట్ నేనైతే పెద్దగా బేర్ చేయట్లేదు. సో వెరీ లాంగ్ టర్మ్కి తీసేసుకున్నాం కాబట్టి సో ఆల్మోస్ట్ ఇదైతే జీరో అవ్వదు, ఎందుకంటే ఇది జెన్యూన్ కంపెనీ కాబట్టి. సో జీరో అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ కాబట్టి సో నేను అలాగే హోల్డ్లో పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు స్వస్తి వినాయక కార్ప్ అనేది కూడా. సో ఇక్కడ కూడా నేను చూడొచ్చు 53 షేర్లు కొన్నాను. ఎంతకంటే 8 రూపీస్ కొన్నాను, ఇది 4 రూపీస్ అయింది. సో ఇది కూడా అంతే. సో ఇది కూడా వ్యాలిడ్ కంపెనీనే అండ్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో బట్ జీరో అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ అనేది వోల్టైల్గా రన్ అవుతుంది. సో ప్రైజెస్ అనేవి ఇష్టానుసారం పెరగడం జరిగింది. సో మీకు ఈ క్రూడ్ ఆయిల్ చార్ట్ అనేది చూపిస్తాను ఈరోజు. సో ఇది లైవ్ ట్రేడింగ్ సెషన్ ఇది. సో చార్ట్ అనేది పక్కన ఓపెన్ చేస్తున్నాను. సో నేను మీకు చెప్పింది ఈ లెవెల్స్ ఎక్కడంటే 500 లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళి మరో పైకి వద్దాం. సో ఎస్, ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చెప్పింది మీకు 500 లెవెల్సే. సో ఫస్ట్ మీరు చూడొచ్చు, నా లాస్ట్ వీడియో కనుక మీరు చూసుకుంటే 500 లెవెల్స్లో నేను మీకు ఒక ట్రిక్ చెప్పాను అనమాట. సో ఈ హైని తీసుకొని ఎస్ఎల్ పెట్టుకొని సో బై చేయొచ్చు. సో ఆ హై కింద ఎస్ఎల్ కింద రేట్ తీసుకొని స్టాప్ లాస్ పెట్టేసుకొని షార్ట్ కొట్టచ్చు, బై కొట్టచ్చు. సో సమ్ ట్రిక్స్ అనేవి చెప్పాను అనమాట. బట్ ఇక్కడ చూడొచ్చు మీరు, సో కంటిన్యూస్గా అది 586 అండ్ 611. ఓకే, 586 అండ్ 611 అండ్ 615, 616. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు ఇది 588, తర్వాత 616కి హిట్ అయింది. సో అక్కడ నుంచి మరీ మనకి 511కి రావడం జరిగింది. సో మరి అక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా 400 లెవెల్కి అయితే రాలేదు, అది 500 పైన ఉంది. సో 1 ఫైన్ డే అది ఎప్పుడంటే 30th, అంటే ఆ లాస్ట్ మంత్ 30th మనకి 483, దాంట్లో 473 వరకు వచ్చింది. సో 473 తీసుకొని మరీ హై లేసింది. సో 473 అంటే నేను మీకు ఆల్మోస్ట్ చెప్పాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 471 ఈ ఎస్ఎల్ అనేది మేజర్ సపోర్ట్. తర్వాత మనకి ఇక్కడ కూడా సపోర్ట్స్ అనేవి ఉన్నాయి. 457 అండ్ 430 ఇక్కడ మేజర్ సపోర్ట్. సో ఇది బ్రేక్ అయిందంటే ఇంకా కంటిన్యూస్ డౌన్ఫాల్ అవడం జరుగుతుంది. సో ఇది బ్రేక్ అవనంత వరకు సో అప్ ట్రెండ్లోనే నడుస్తుంది అనమాట ఇది. సో ఇది మేజర్ సపోర్ట్. మనం లాస్ట్ వీడియోలో ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఈ క్రూడ్ ఆయిల్ అనేది చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఇది 5 ఇయర్స్ హైక్ అనేది రీచ్ అయిందనమాట. సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇంత హై అనేది ఎప్పుడు రీచ్ అవ్వలేదు. సో ఈ ట్రేడింగ్ సెషన్ సో లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకుంటే మనకి కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది, కంటిన్యూస్గా అప్ ట్రెండే. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఎప్పుడంటే మే 4th, ఇది మే 4th క్లోజింగ్ వచ్చేసి మనకి హై వచ్చేసి 679 ఉంది. ఓకే, దాని క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 669 ఉంది. సో నేను ఈ క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, హై వచ్చేసి 671 అండ్ క్లోజింగ్ వచ్చేసి 665. దాని నెక్స్ట్ డే సో బేస్డ్ ఆన్ కామిక్స్ మార్కెట్, సో నేను మీకు యాజ్ యూజువల్గా చెప్తున్నాను. సో కామిక్స్ పైన మనకి ట్రేడ్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇది. సో బేస్డ్ ఆన్ కామిక్స్ ప్రైస్ ప్రకారం
సో ఇది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి కామిక్స్లో చూసుకుంటే 68.69 సంథింగ్ ఆ లెవెల్స్లో ఓపెన్ అయింది ఆ రోజు. సో ఆ లెవెల్స్లో ఓపెన్ అయ్యి అక్కడి వరకే ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట. సో మరి నెక్స్ట్ డే వచ్చేసి కామిక్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయి ఉంటుంది. సో మరి మనకు ఆ రోజు డౌన్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు అది 709 హై తీసుకొని అండ్ నెక్స్ట్ క్యాండిల్ 723 హిట్ అయ్యి సో ఆల్మోస్ట్ అది 560కి హిట్ అయింది ఆ రోజు. సో ఒకటే రోజు 160 పాయింట్స్ నియర్లీ 160 పాయింట్స్ అనేది డౌన్ అయింది. సో ఆ రోజు మనం ఈ లెవెల్స్ పెట్టుకొని షార్ట్ గిన్ కొట్టింటే అయినా సో 160 అంటే 160 into 10 సో 1600 మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుందో. బట్ మీరు అనేది కాన్సన్ట్రేట్గా సో న్యూస్ బేస్ అనేది మీరు కంటిన్యూస్గా మీకు యాజ్ యూజువల్ చెప్తూనే ఉంటాను. సో మనకి న్యూస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫారెక్స్ ఫ్యాక్టరీ. సో మీరు ట్రేడింగ్ కమోడిటీలో చేస్తున్నారంటే మీరు కంటిన్యూస్గా ఈ సైట్ అనేది పక్కన ఓపెన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవ్రీ 1 or 2 అవర్స్కి న్యూస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అది ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. సో కాపర్కి, మనకి సిల్వర్కి అండ్ క్రూడ్కి, గోల్డ్కి. సో గోల్డ్ అనేది నేనైతే చేయడం కాబట్టి మనకి సంబంధం ఉండదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి యూఎస్డి కూడా. సో యూఎస్డి ఐఎన్ఆర్. సో మనకి $1 ఈక్వల్స్ టు ఇప్పుడు ఆల్మోస్ట్ 68 రూపీస్ ఉంది. మనం చూసుకుంటే 65 to 68 పెరిగింది అది. సో నెక్స్ట్ 70కి హిట్ అయిందంటే సో ఆల్మోస్ట్ మనకి క్రూడ్ ఆయిల్ కూడా నియర్లీ 4,900 పైనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో 4,900 పైనే. ఇన్ కేస్ $70 $1 ఈక్వల్స్ టు 70 రూపీస్ అయితే మనకు ఆల్మోస్ట్ ఆ ప్రైస్కి సో ఆల్మోస్ట్ మనకి 5,000 అయినా కూడా క్రూడ్ ఆయిల్ మనకి ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే డాలర్ రేట్ పైన కూడా ఇవి మార్కెట్ అనేది బేస్ అయ్యే ఉంటుంది. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను గైస్. సో మనకి 500 లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేసామో సో ఇక్కడ కూడా సేమ్ అదే ట్రిక్ వర్క్ అవుతుంది. సో అదేమంటే ఇక్కడ 50-50 ఛాన్సెస్. ఎందుకంటే రెసిస్టెన్స్ లైన్ మీరు చూడొచ్చు. సో మూవింగ్ యావరేజ్ అనేది మనకి 795 దగ్గర ఉంది. సో 795 అనేది మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి అది కూడా మనకి ఫ్లాట్ లైన్లో వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఫ్లాట్గా పైకి వెళ్తూనే ఉంది. ఇక్కడ కొంచెం డౌన్ అయింది, మరి అలానే అప్ వెళ్తూనే ఉంది. సో ఇక్కడ కూడా ఇన్ కేస్ ఇది డౌన్ అవ్వచ్చు, లేదంటే ఇలానే పెరుగుకుంటూ వెళ్ళి మనకి 5,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటే వాళ్ళని అడగండి. సో వాళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇంకా సో మనకి ఎక్కడి నుంచి అంటే 10th 11th 14th ఓకే మనకి 14th కదా ఈ వీక్ స్టార్ట్ అయింది. 14th. సో మనకు చూడొచ్చు 14th అనేది ఏ లెవెల్ ఓపెన్ అయిందంటే 733 ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్లో ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్లో ఓపెన్ అయిందంటే మనం ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు మనకి క్యాండిల్ కనబడుతుంది కదా కొంచెం డౌన్ అయ్యి సో ఈ డౌన్ 720 ఎస్ఎల్ పెట్టుకొని ఆ రోజు పర్చేస్ చేస్తుంటే పొజిషనల్కి. ఓకే, సో పొజిషనల్ 720 అంటే మీరు ఇంకొక 5 పాయింట్స్ 10 పాయింట్స్ బేర్ చేయగలిగితే 700, లేదంటే 686 అనేది మనకి మేజర్ సపోర్ట్ అనమాట. సో బయింగ్ జోన్కి. సో 686 అబోవ్ మనకి కంటిన్యూస్గా బయింగ్ జోన్ అయితే జరుగుతుంది. 686 అనేది రెసిస్టెన్స్ కూడా సెల్లింగ్ జోన్కి. సో నేనైతే 680 ఆర్ 676 పెట్టేసి బై చేశాను అనమాట. సో ఇక్కడ ఈ లెవెల్స్లో చూసుకుంటే సో ఈ లెవెల్ నేను ఇక్కడ లాస్ట్ మండే నుంచి, సో లాస్ట్ అంటే ఇంకా 2 days బ్యాక్ నుంచి సో నేను ఈ లెవెల్ కింద అంటే నేను చెప్పాను 720 ఉంది. సో నేను బిలో 700 ఎస్ఎల్ పెట్టుకున్నాను అనమాట. సో ఎస్ఎల్ పెట్టుకొని సో ఇక్కడ చూడొచ్చు మీరు కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఇది. సో లాస్ట్ 2 days నుంచి మనకు చూసుకుంటే కంటిన్యూస్ అప్ ట్రెండ్. సో నేను ఆల్మోస్ట్ మనకి ఎంతకు వెళ్ళిందంటే 4,889. సో నేను ఎగ్జిట్ అయిన ప్రైస్ వచ్చేసి 4,852. సో ఈ లెవెల్లో నేను ఎగ్జిట్ అయ్యాను. ఎందుకంటే అది కూడా చెప్తాను గైస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి 839. సో 839 ఫస్ట్ ప్రైస్ హిట్ అయిందనే అక్కడ నుంచి మనకి డౌన్ ట్రెండ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 839. సో రెసిస్టెన్స్ అనేవి అలానే ఫామ్ అవుతాయి. సో 839 ఉంది కాబట్టి సో 839 కూడా ఆ రోజు సో బ్రేక్ అయింది. అంటే నిన్ననే 839 కూడా బ్రేక్ అయింది. సో 852 దగ్గర నేను క్లోజింగ్ అవ్వడం జరిగింది గైస్. సో అక్కడ నుంచి మరి ఒక 30 to 40 పాయింట్స్ ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ వరకు ఇంక్రీజ్ అయింది. అక్కడ నుంచి చూసుకుంటే 889 దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ అయింది. మరి డౌన్ ట్రెండ్లోనే వచ్చింది మరి. సో ఇక్కడ నుంచి చూడొచ్చు 889 టచ్ అయింది. మరి అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 40 పాయింట్స్ డౌన్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్. సో దాని తర్వాత కూడా మనకి ఆల్మోస్ట్
40. సో టోటల్ మీద మనకి ఆల్మోస్ట్ 60 పాయింట్స్ వరకు డౌన్ అయింది గైస్. సో 60 పాయింట్స్ వరకు డౌన్ అయింది. సో ఇక్కడ మనకి లాంగ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా. సో లాంగ్ క్యాండిల్స్ అనేవి మనకి రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో 818 ఒకటి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు 801 కూడా ఒక టైప్ ఆఫ్ స్మాల్ రెసిస్టెన్స్ అది. సో అబౌవ్ 800 లెవెలే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ హై ప్రైస్ అనేది హిట్ అయిందనమాట. సో అబౌవ్ 800 ఉంది. సో ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకోవాలి, మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది అనుకుంటే, ఈరోజు మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే, సో నేను చెప్పే టిప్ ఒకటే మీకు. సో ఈ క్యాండిల్ సో ఆల్మోస్ట్ మనకి 743 అంటే సేమ్ ఇక్కడ 720 పెట్టేసుకొని, సో ఆల్మోస్ట్ మీరు 720. సో పొజిషనల్ నేను చెప్తున్నాను, ఇంట్రాడే కాదు, పొజిషనల్ అంటే ఈరోజు కొనేసి మీరు ఒక 2-3 డేస్ తర్వాత సెల్ చేసుకోవచ్చు గైస్. సో 720 అంటే మీరు ఒక 740, 750 ఈజ్ ఎనఫ్. సో 750 దగ్గర మీరు ఎస్ఎల్ పెట్టేసుకొని ఇప్పుడు పొజిషనల్ బై చేస్తే కనుక, ఇన్ కేస్ సో మనకి యూఎస్డి ఐఎన్ఆర్ సో $1 = 68 సంథింగ్ ఉంది. సో అది కూడా మనం చెక్ చేద్దాం ఈరోజు. సో 1 USD to INR ఎంత ఉందో చూద్దాం. సో 67 రూపీస్ ఉంది ఈరోజు, 67 రూపీస్. సో ఇన్ కేస్ ఇది 69 ఆర్ 70 టచ్ అయింది అనుకోండి, సో ఆల్మోస్ట్ ఇది 5000 ఖచ్చితంగా హిట్ అవుతుంది, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఇన్ కేస్ అది హిట్ అవ్వలేదు అనుకోండి, సో మీరు సో ఎన్ని పాయింట్స్ మీరు ఎస్ఎల్ తీసుకుంటారు ఇక్కడ నుంచి. సో మీరు 820కి పర్చేస్ చేశారనుకోండి, సో 820, సో దీనిలో వచ్చేసి 820 ఉంది. సో 820కి పర్చేస్ చేశారనుకోండి, సో మీరు ఒక అప్రాక్సిమేట్ ఒక 60 పాయింట్స్ ప్రాఫిట్ పెట్టుకోండి, 30 పాయింట్స్ లాస్ పెట్టుకోండి. ఓకే, సో ఇది ఇంట్రాడేకి చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. నేను అది చెప్పింది పొజిషనల్కి, బట్ ఇంట్రాడేకి చెప్తున్నా ఇప్పుడు. సో దీనిలో చూడొచ్చు మనకి 820 ఉంది. సో 820 అండ్ మూవింగ్ యావరేజ్ వచ్చి మనకి 795 దగ్గర ఉంది, 795. సో ఇక్కడ ఉంది మనకి మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు క్యాండిల్స్ అనేవి. సో ఈ గ్యాప్ డౌన్ అనేవి ఎందుకు ఓపెన్ అయ్యంటే, సో కామిక్స్ బేస్ పైన అది ఓపెన్ అయి ఉంటుంది. సో దాన్ని మీరు క్యాలిక్యులేట్ ఫస్ట్లోనే చేయొద్దండి. సో ఫస్ట్ మీరు క్యాండిల్స్ ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయినాయి, సో ఎక్కడెక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఫస్ట్ మీరు అవి చూసుకోవాలి. సో అది చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కామిక్స్లో మనకి నెక్స్ట్ డే ఓపెన్ ఉంది కదా, సో దాన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. సో డైరెక్ట్గా ఇక్కడ గ్యాప్ డౌన్ ఉంది, సో ఈ లెవెల్స్ అనేవి వర్క్ అవ్వవు అని మాత్రం అనుకోద్దండి. సో ఫస్ట్ మనకి సపోర్టింగ్ లెవెల్స్ చూసుకోవాలి. సో మీరు ఈ గ్యాప్ డౌన్ కూడా మీరు ఎలా ప్రిడిక్ట్ చేయాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. సో ఈ వీడియోలో కొంచెం లెంత్ అనేది ఎక్కువ అవుతుంది, బట్ మనం ఓన్లీ ఇక్కడ ట్రేడింగ్ గురించే మాట్లాడదాం. సో ఓన్లీ ఇంట్రాడే అండ్ పొజిషనల్ గురించే మాట్లాడదాం ఇందులో. సో ఇక్కడ మీరు చూడొచ్చు 768 ఒక సపోర్ట్ ఉంది, 780 ఒకటి, 778, 777. సో నేనైతే ఇక్కడ కూడా వచ్చి 753 నుంచి అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు 743, సో ఆల్మోస్ట్ 762, 746. సో ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ అయితే టచ్ అయిందనమాట ఆ రోజు. ఎక్కడ నుంచి ఇక్కడ చూడొచ్చు మీరు. సో 753, సో 753 అనేది ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంది. సో దాని తర్వాత 743 వచ్చింది అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఇది కూడా మీరు కన్సిడరేషన్ చేసుకోవాలన్నమాట. సో 720, సో ఇదైతే పొజిషనల్కి, బట్ ఇంట్రాడేకి ఈరోజు నేను మీకు చెప్పబోయేది. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 796 దగ్గర ఉంది. సో మీరు ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ అంటే ఒక 30 పాయింట్స్, ఓకే 30 అంటే 825 ఆర్ 20 లెవెల్లో మీరు పర్చేస్ చేసుకోండి. 820 లెవెల్ దగ్గర మనకి 820 లెవెల్స్ దగ్గర రావడం జరిగితే మీరు బై అనేది చేయండి. అక్కడ నుంచి మీరు దానికి 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టండి. సో ఈ మూవింగ్ యావరేజ్ కంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్స్ కింద. సో ఇక్కడ 795 కనబడుతుంది. 795 అంటే 790 ఆర్ 780 తీసుకోవచ్చు, లేదంటే 785 తీసుకోండి. 785 తీసుకుంటే సో ఆల్మోస్ట్ మీకు ఒక 30 పాయింట్స్ అనేవి లాస్ పెట్టేసి మీరు ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో న్యూ హై ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇన్వెంటరీస్ కూడా ఉన్నాయి. ఇన్వెంటరీస్ అనేది మనకి నైట్ 8 o'clockకి రావడం జరుగుతుంది. సో దాని బేస్ పైన మనకి చాలా మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో నైట్ 8 o'clockకి ఇన్వెంటరీస్ అనేది ఈరోజు ఉన్నాయి. సో దాని బేస్ పైన మనకి చాలా మూమెంట్ అయితే ఉంటుంది. సో మీరు రిస్క్ తీసుకోవచ్చు. సో మీరు రిస్క్ తీసుకొని నేను ఓకే ఈ రోజు పైన నెక్స్ట్ డే అమౌంట్ అనేది క్లియర్ చేసుకోగలను, లేదంటే నా అమౌంట్ అనేది గెయిన్ చేసుకోగలను, అలాంటి ఇది ఉన్నప్పుడే మీరు ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి గైస్. సో లేదు మేమంతా బేర్ చేయలేమంటే సో వెయిట్ చేయండి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే
సో ఇది 820 ఉంది కదా, సో ఆల్మోస్ట్ మనకి 801 దగ్గరికి 800 లేదంటే 810 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు బై చేయండి. సో మీరు కూడా కన్ఫామ్గా అప్పుడు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే 20 పాయింట్స్ తీసుకుంటారు అంతే, 790 లేదంటే 30 పాయింట్స్ తీసుకోండి 780. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు 780 వరకు వెళ్ళి వచ్చిందనమాట ఇక్కడ. సో 780 ఎక్కువ, ఇక్కడ 777, 778 అండ్ 768 ఇక్కడ దానికి మూవింగ్ యావరేజ్కి టచ్ అయ్యి వచ్చింది. అండ్ నేను ఈరోజు మీకు చెప్పేది ఒకటే గైస్, మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే కనుక 780 దగ్గర స్టాప్ లాస్ పెట్టేసుకొని మీరు బై చేయండి. సో టార్గెట్ మినిమం 60 పాయింట్స్, 60 to 80 పాయింట్స్. అది మీరు నైట్ 11:30 వరకు ఖచ్చితంగా 11 వరకు ఉండాలి. మీరు ఇంట్రాడే చేయడం ఖచ్చితంగా చేయాలంటే 11 వరకు మీరు కంటిన్యూస్గా వెయిట్ చేయాలి. సో మీరు సేఫ్ ట్రేడర్ అయితే కనుక, సో మీరు 300 పెట్టారు, సో 500, సో మీకు 50 పాయింట్స్ వచ్చినా కూడా, ఎందుకంటే మీరు 300 లాస్ పెట్టారు, ఇక్కడ మనకి 50 పాయింట్స్ అంటే 500 వస్తుంది. సో ఆల్మోస్ట్ మీ లాస్ చేసేసుకున్నా కూడా 200 ప్రాఫిట్లోనే ఉంటుంది. ఆ లాస్ అనేది ఎప్పుడంటే ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ లాస్ అనేది హిట్ అయింది అనుకోండి 300, అండ్ మనకి 200 పాయింట్స్ ఇంకా 20 పాయింట్స్ ఇంకా ప్రాఫిట్లోనే ఉంటుంది కదా. సో అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ట్రేడ్ అనేది ట్రేడ్ చేయాలి. సో ఈరోజు నేను మీకు చెప్పే టిప్ నెంబర్ 1 వచ్చేసి 780 బిలో 780 దగ్గర పెట్టేసి ఎస్ఎల్ మీరు బై చేయండి. సో నేను చెప్పాను కదా, సో ఆల్మోస్ట్ మనకి 50 to 80 పాయింట్స్ టార్గెట్ మీకు. సో 50 to 80 పాయింట్స్ సేఫ్ ట్రేడర్ అంటే మాకు ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే 50 పాయింట్స్ అంటే 500 వచ్చిందని ఎగ్జిట్ అయిపోండి. సో 500 ఎలా వస్తుంది, 500 రాదు ఎలా వస్తుంది అంటే, ఖచ్చితంగా ఈరోజు అయితే మూమెంట్ అనేది చాలా పీక్లో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇన్వెంటరీస్ అనేవి ఉన్నాయి, అది నైట్ 8 o'clock ఉంటుంది కాబట్టి. సో మనకి ఈవినింగ్ 6 o'clock వరకు పెద్దగా మూమెంట్ ఉండినా, పెద్ద మూమెంట్ ఉన్నా, ఇన్ కేస్ మనకి కంటిన్యూస్ అప్ ట్రెండ్ వెళ్ళిపోయినా కూడా 6 o'clock వరకు ఇన్వెంటరీస్ అనేది అక్కడ నుంచి కొంచెమన్నా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి నార్మల్ మూమెంట్, సో ఇక్కడ నుంచి ఒక 60 పాయింట్స్ లేదంటే ఒక 40 పాయింట్స్ ఇక్కడ నుంచి అప్ అయింది మార్నింగ్ సెషన్లో. సో మార్నింగ్ సెషన్ అంటే మనకి ఆల్మోస్ట్ 1 o'clock వరకు ఉంటుందన్నమాట. సో 1 o'clock ఆర్ 2 o'clock ఆఫ్టర్నూన్ వేసుకోండి. సో 2 o'clock వరకు చూసుకోండి. అప్పటి వరకు ఒక 30 to 40 పాయింట్స్ మూవ్మెంట్ అనేది జరిగింది అనుకోండి. సో ఈవినింగ్ కూడా మనకి మంచి మూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు కూడా మనకి మూవ్మెంట్ లేదు, సో ఓన్లీ 10 పాయింట్స్, 15, 20 మ్యాక్సిమం పోయింది అనుకోండి. సో వరీ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈవినింగ్ మనకి మూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈవినింగ్ 5 తర్వాత మూవ్మెంట్ అనేది చాలా బాగా రన్ అవుతుంది ఈరోజు. సో కీప్ ఆన్ వాచింగ్ గైస్. ఈరోజు మాత్రం మీరు మిస్ అవ్వకండి, ఎందుకంటే 300 మినిమం 300 లాస్కి 5 to 800 ప్రాఫిట్ వచ్చేకి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈరోజు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో నేనైతే ఫోర్స్ చేయడం లేదు, సో చేయండి అని. సో నా వ్యూస్ నేను చెప్తున్నాను ఈరోజు. సో ఇలాంటి ట్రెండ్ ఉంటుంది ఈరోజు మార్కెట్లోని. అండ్ అంతే గైస్. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న టిప్ నేను చెప్పేస్తాను అనుకుంటున్నాను. 780 ఎస్ఎల్ పెట్టేసుకోండి ఈరోజు, అండ్ టార్గెట్ వచ్చేసి మినిమం 50 to 80 పాయింట్స్. ఓకే, అండ్ ఎస్ఎల్ ఒకవేళ హిట్ అయినా కూడా, సో నేను మీకు చెప్పాను, సో 800 లెవెల్ దగ్గర, సో 800 లేదంటే 805 లెవెల్ నుంచి మీరు బై చేయండి. సో ఈ లెవెల్ నుంచి బై చేశారనుకోండి, మీరు ఇంకా కొంచెం రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సిన ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిస్క్ బేర్ చేయొచ్చు అనుకుంటే, సో మీరు ఈ లెవెల్ నుంచి 830 నుంచి బై చేసుకోవచ్చు. 830 నుంచి బై చేసినా కానీ, సో మీరు సేమ్ ఎస్ఎల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 500 ఎస్ఎల్ పడుతుంది, అంటే 50 పాయింట్స్ తీసుకోవాలి. సో టార్గెట్ వచ్చేసి మీకు ఈ హై 889 కదా. సో ఆల్మోస్ట్ మీరు 880 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా 50-50. సో లాస్ అంతే ఉంటుంది, ప్రాఫిట్ అంతే ఉంటుంది. సో మీరు ఇంకా కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అనుకుంటే ఈవినింగ్ వరకు మీరు, లేదంటే ఇంట్రాడే అంటే లైట్ 11 వరకు నేను ఇంకా హోల్డ్లోనే పెట్టుకుంటానంటే, ఈరోజు ఇన్వెంటరీస్ ఉన్నాయి. అండ్ మనకి USD/INR మూమెంట్ అనేది కూడా ఎలా ఉంటుందో ఇంకా పర్టికులర్ మూమెంట్ అయితే రావడం లేదు. సో ఇన్ కేస్ అది 69 1 USD డాలర్ తీసుకొచ్చి 69 రూపీస్ అయింది అనుకోండి, సో మీరు ఈ హైని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు. సో 4900కి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది నా వ్యూ. ఎందుకంటే USD/INR పైన కూడా మనకి మార్కెట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే గైస్. సో ఇంతవరకు నా కింద అకౌంట్ అనేది ఎంతమంది ఓపెన్ చేశారో ఈ వీడియోలో మనం చూద్దాం గైస్. సో ఇక్కడ ఇది నా రెఫరల్స్ అనమాట. సో ఫస్ట్ వన్ సతీష్ గారు అకౌంట్ అనేది ఓపెన్ చేశారు, బట్ ఇంతవరకు అయితే ట్రేడ్ అనేది చేయలేదు. సో జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టేసుకున్నారు అంతే. అండ్ రాజు కూడా అంతే. సో అకౌంట్ అనేది ఓపెన్ చేసేసారు. అండ్ గోపీచంద్, సో మన కింద అయితే 3 మెంబర్స్ అనేది అకౌంట్ అయితే ఓపెన్ చేశారు గైస్. అండ్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ.
నా కింద ఓపెన్ చేశారు. సో నాకైతే ఒక ఐడియా ఉంది, ఐ మీన్ ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. సో నా కింద ఒక టీం అనేది నేను బిల్డ్ చేసుకోవాలని. సో నా కింద ఆల్మోస్ట్ 3 మెంబర్స్ అనేది వచ్చారు. సో వాళ్ళు ఇంకా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేదు నాకైతే తెలీదు. గైస్ మీకు గన ఎటువంటి డౌట్స్ లేదంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సో నా మెయిల్ ఐడి ఉంది కదా, tutetelugu@gmail.com. సో ఒక్క మెయిల్ మీరు డ్రాప్ చేయండి, లేదంటే మీ మెయిల్ ఐడీస్ నాకు కింద కామెంట్స్లో ప్రొవైడ్ చేయండి. సో నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో మీకు నాకు తెలిసిన గైడెన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవద్దండి గైస్. సో మీరు డైరెక్ట్గా కమోడిటీ మార్కెట్కి ఓపెన్ చేయాలనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు 4,000 పెట్టుకోండి చాలు. సో మిగతా వాళ్ళైతే మీకు 5,000 లేదంటే 10,000 పెట్టుకొని చెప్తారు. అంత అవసరం లేదు, 4,000 పెట్టుకోండి. 4,000 అంటే సో మనకి ఒక మినీ లాట్ అనేది వస్తుంది క్రూడ్ ఆయిల్, అండ్ ఒక మినీ లాట్ క్రూడ్ ఆయిల్, అండ్ ఇంకోటి వచ్చేసి ఒక మినీ లాట్ సిల్వర్ అనేది రావడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు. సో క్యాలిక్యులేటర్ కూడా నేను మాకు పర్టికులర్గా చూపించాను. సో ఎంత వాల్యూస్ అనేది 1 రూపీ ఈక్వల్స్ టు 1 రూపీ అండ్ 1 రూపీ ఈక్వల్స్ టు క్రూడ్ ఆయిల్స్కి 10 రూపీస్ అని సో మొత్తం చూపించాను నేను మీకు. సో ఆ వీడియో చూడకపోతే నేను పైన లింక్ ఇస్తాను, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా వెళ్ళి చూడండి గైస్. మీరు 4,000 పెట్టేసుకుంటే కనుక సో ఒక మినీ లాట్ క్రూడ్ అండ్ ఒక మినీ లాట్ సిల్వర్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ దీంట్లో లాస్ వచ్చినా దీంట్లో కవర్ చేయొచ్చు. సో ఇన్ కేస్ దీంట్లో లాస్ వచ్చినా దీంట్లో కవర్ చేయొచ్చు. ఇన్ కేస్ రెండింటిలో లాస్ వస్తే మీరు బేర్ చేయాలి గ్యాస్. ఎందుకంటే మార్కెట్ అనేది USD/INR పైన చాలా బేస్ రన్ అవుతుంది ఈ మధ్య. అందుకే మనకి లాస్ట్ 2 వీక్స్ నుంచి అసలు ప్రైస్ అనేది కిందికి వెళ్ళట్లేదు ఇది. సో కంటిన్యూస్ అప్ ట్రెండ్లోనే వెళ్తుంది. సో మనకి సిల్వర్ చూసుకుంటే నిన్న సో 40,200 వరకు వెళ్ళింది. సో 40,200 వరకు వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో 40,200 అంటే ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి ముందే రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. సో 280 రెసిస్టెన్స్ ఉంది, అండ్ అది 987 వరకు వచ్చి అక్కడ నుంచి అప్ అయింది, 40,500 వరకు వెళ్ళింది. బట్ ఇక్కడ చూస్తే మనకి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ వచ్చేసింది. అండ్ ఈరోజు కామిక్స్లో కూడా అది డౌన్ ట్రెండ్లో ఉంది ఇంకా. సో ఇక్కడ ఈ లెవెల్ ఎక్కడంటే 39,500. సో నేను మీకు బ్లైండ్గా చెప్పేస్తాను ఈ లెవెల్స్, ఎందుకంటే నాకు పర్టికులర్గా ఐడియా ఉన్నాయి కాబట్టి. సో 39,300 ఇది ఫస్ట్ సపోర్ట్. సో అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి, లేదంటే 39,500 అది సెకండ్ సపోర్ట్. సో 39,500 సపోర్ట్ తీసుకొని పైకి లేసిందంటే మరీ ఒక 300 to 400 పాయింట్స్ మినిమం హై అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అది సపోర్ట్ తీసుకోలేదనుకోండి, సో మీరు షార్ట్ కొట్టాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు కదా. సో 40,280 ఆల్మోస్ట్ మనం 40,280 అంటే 40,260 లేదంటే 40,290, 300. సో 300 పెట్టేసుకొని మీరు షార్ట్ కొట్టేసిన సో 39,300 వరకు మీరు వెయిట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ షార్ట్ కొట్టినా కూడా సేమ్ ESL తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ లేదు కొద్దిగా తక్కువ రిస్క్ అనుకుంటే ఇక్కడ 40,070. సో ఈ ESL కూడా మీరు తీసుకోవచ్చు. ESL కూడా మీరు తీసుకొని షార్ట్ అనేది కొట్టచ్చు. బట్ ESL అనేది చాలా రిస్కీ. బట్ ESL అనేది కొద్దిగా మనకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట, ఇంకా కొంచెం డౌన్ అయ్యి మరి అప్ అవ్వడానికి. సో దీనికి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 39,500 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి మేజర్ సపోర్ట్ 39,300. సో అవి రెండు బ్రేక్ అనేది 38,000 కిందికి వచ్చేస్తుంది గైస్. సో అది మనం తర్వాత చూద్దాం. సో మన రెఫరెన్స్లో చూసుకుందాం. సో ఓన్లీ 3 మెంబర్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారు. సో గైస్ మీరు నా కింద ఆల్మోస్ట్ 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. సో థ్యాంక్ యూ గైస్ దానికి. సో మీకు కనుక స్టాక్ మార్కెట్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా రెఫరల్ లింక్ అనేది సో మీరు ట్రేడింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా నాకు వచ్చేది, మీరు ఆల్మోస్ట్ ఒక 100 ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చేది ఒక 2,000 వస్తుంది. సో నేను అంతవరకు నేను వెయిట్ చేయలేను, ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి నేను కొద్దిగా ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. సో నా అవసరాలు నేను తీర్చుకోవడం జరుగుతుంది. సో నా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు కమోడిటీలో ఉండేది ఓన్లీ 2,000 ఉంది అంతే. సో 2,000 సో మీకు చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. సో 2,500 ఉంది. సో లాస్ట్ వీక్ నాకు వచ్చింది ఆల్మోస్ట్ ఒక 4 to 6 వరకు వచ్చింది నాకు. సో 4,000 to 6,000 వరకు వచ్చింది. సో నాకు పర్సనల్గా అవసరాలు ఉన్నాయి కాబట్టి సో నేను విత్డ్రా చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ నేనైతే ఓన్లీ మినీ లాట్సే చేస్తున్నాను. సో ఇంకా కంటిన్యూస్ ప్రాక్టీస్ అయిందనుకోండి, సో నెక్స్ట్ మనం మెగా లాట్స్కి వెళ్దాం గైస్. సో ఫస్ట్ మినీ లాట్స్లో మనం మంచి ప్రాఫిట్ తీసుకొని తర్వాత మెగా లాట్స్ గురించి ఆలోచిద్దాం. సో మీకు కనుక అకౌంట్ అనేది ఓపెన్ చేయాలన్న ఒక ఐడియా ఉంటే సో కింద లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ గైస్ అక్కడికి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. సో మీకు ఏ విధమైన హెల్ప్ కావాలి, సో మీకు ఎక్కడ ఏ షేర్స్ కొనాలి ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను గైస్. సో నా గైడెన్స్ అయితే మీకు నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అంతే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.